అంతర్జాతీయ రాజకీయ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే సంచలనాత్మక చర్చ నడుస్తుంది. అదే పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు తాజాగా అత్యంత గోప్యంగా కుదుర్చుకున్న మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. ఈ త్రిముఖ రక్షణ ఒప్పందం ప్రపంచ భద్రతా సమీకరణాలను, ముఖ్యంగా పశ్చిమాసియా, దక్షిణాసియా రాజకీయాలను పూర్తిగా తలకిందులు చేస్తుందని అంతర్జాతీయ మీడియాలో భారీ ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ఒప్పందానికి అసలు కారణాన్ని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్ భయాన్ని స్పష్టంగా ప్రపంచానికి చెప్పారు. అసలు పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలేంటి? ఇస్లామిక్ నాటో ఆలోచన సీక్రెట్ ఏంటి? భారత్ ఇజ్రాయెల్ బంధంపై పాక్ నిజంగా భయపడుతుందా? లెట్స్ వాచ్. ఇస్లామిక్ నాటో వెనుక ఉన్న మతలబు ఏంటి? సౌదీ, టర్కీ, పాక్ కూటమిపై ఆసిఫ్ వ్యాఖ్యలేంటి? పాకిస్తాన్పై ఉగ్రవాదాన్ని భారత్ ఎగదోస్తోందా? గత వారం పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ ఈ మూడు దేశాలు కలిసి ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ డీల్ వెనుక ఉన్న మూల సూత్రం అత్యంత స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమ దేశాల రక్షణ కూటమి నాటోలో అత్యంత కీలకమైన ఆర్టికల్ 5 నిబంధన తరహాలో ఈ మూడు దేశాల ఒప్పందం నిలుస్తోంది. అంటే ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై విదేశీ దాడి జరిగినా టర్కీ, సౌదీ, పాక్ పై జరిగిన సంయుక్త దాడిగా భావిస్తారు. సమష్టి శక్తితో ఎదురుదాడి చేస్తారన్నమాట. దీన్ని ముస్లిం ప్రపంచానికి అజేయమైన రక్షణ కవచంలా మార్చాలని పాకిస్తాన్ గట్టిగా భావిస్తోంది. కానీ ఈ మూడు దేశాలవి భిన్నమైన రాజకీయ ఆసక్తులు, ఆర్థిక విధానాలు ఉంటాయి. ఈ మూడు దేశాల మధ్య ఐక్యత ఆచరణలో ఎంతవరకు సాధ్యమనేది ప్రపంచ దేశాలకు $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ రక్షణ ఒప్పందం కుదిరిన ఉత్సాహంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తన వక్ర బుద్ధిని, భారత్పై ఉన్న అక్కసును బయటపెట్టడానికి అస్సలు సమయం వృధా చేయలేదు. ఒక అంతర్జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఉగ్రవాదం గురించి మాట్లాడాడు. పాక్, సౌదీ, టర్కీ మూడు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి ముప్పు టెర్రరిజమేనని సదరు మంత్రి నొక్కి వక్కాణించాడు. నేరుగా భారత్పైకి తీవ్రమైన వేలెత్తి చూపాడు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డను అడ్డం పెట్టుకుని తమ దేశంలోకి ఉగ్రముఖల్ని భారత్ పంపుతోందన్నాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా, సిగ్గు లేకుండా ఆరోపణలు గుప్పించాడు. పొరుగు దేశంపై నిందలు వేయడంలో పాక్ మరోసారి తన నైజాన్ని నిరూపించుకుంది. 2025లో పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత తలెత్తిన తీవ్రమైన సైనిక ఘర్షణల పర్యవసానంగా భారత్ పాక్ మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆనాటి చేదు అనుభవాలు, గాయాలు ఇంకా మానకముందే. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఖ్వాజా ఆసిఫ్ చేస్తున్న ఈ రకమైన రెచ్చగొట్టే ప్రమాదకర వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని మరింత పెంచేలా ఉన్నాయి. నిజానికి మిలిటరీ పరంగా పాకిస్తాన్ బలహీనపడుతోంది. దాయాది దేశాన్ని ఒకవైపు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ, మరోవైపు బలూచ్ లిబరేషన్ ఆర్మీ BLA మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. ఇప్పటికే బలూచిస్తాన్ నాయకులు స్వాతంత్ర్యాన్ని కూడా ప్రకటించుకున్నారు. POK ఆందోళనలతో అట్టొడుగుతోంది. టీటీపీ దాడులను, BLA తిరుగుబాట్లను, POK ఆందోళనల్ని అణిచివేయడంలో పాకిస్తాన్ సైన్యం పూర్తిగా విఫలమైంది. మరి ముఖ్యంగా టీటీపీ పేరు వింటేనే పాకిస్తాన్ సైన్యం ఆమడు దూరం పరిగెడుతోంది. ఇలాంటి తరుణంలో భారత్ యుద్ధానికి దిగితే ఓడిపోవడం ఖాయమని పాకిస్తాన్ కు క్లియర్ గా అర్థమైపోయింది. అందుకే భారత్ను ఎదిరించేందుకు తోడుగా మిత్రదేశాలతో జట్టు కడుతోంది. అది కూడా తమకు అవసరమైనప్పుడల్లా ఆర్థికంగా ఆదుకునే సౌదీ అరేబియా, అత్యాధునిక డ్రోన్లను అందించే టర్కీని మాత్రమే కలుపుకుంది. నిజానికి భారత్ శత్రుత్వానికి సౌదీ అస్సలు ఇష్టపడదు. సౌదీ అరేబియా దేశానికి వాణిజ్యమే కీలకం. భారతదేశానికి కీలక చమురు కొనుగోలుదారు. సౌదీ నుంచే నిత్యం 7 లక్షల బ్యారెళ్ల చమురు భారత్ కొంటోంది. ఇలాంటి దేశంతో శత్రుత్వం పెట్టుకుంటే సౌదీకే నష్టం. ఒకవేళ పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి దిగితే సౌదీ, టర్కీ ఏమాత్రం అండగా నిలిచే అవకాశం లేదు. ఎందుకంటే భౌగోళికంగా ఆ రెండు దేశాలు పాకిస్తాన్కు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అందుకే ఈ ఒప్పందం అనేది కేవలం పాకిస్తాన్ ఆర్భాటంగా మాత్రమే కనిపిస్తోంది. అంటే ఒక రకంగా భారత్పై ఒత్తిడిని పెంచేందుకు ఆయుధంగా మార్చుకుంటోంది. ఇక పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యల విషయానికి వద్దాం. భారత్ అంటే ఎంతలా పాక్ వెన్నులో వణుకు పుడుతుందో ఇట్టే అర్థమైపోతుంది. సొంత దేశంలో తీవ్రమైన అంతర్గత సంక్షోభాలు చుట్టుముట్టి పాకిస్తాన్ పాలకుల చేతకానితనం బయటపడుతోంది. ఇలా ప్రతిసారి పాకిస్తాన్ నాయకులు ప్రజల దృష్టిని మళ్లించడానికి భారత్ను బూచిగా చూపడం ఒక అలవాటుగా మార్చేసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ దేశం ఎదుర్కొంటున్న వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి పసలేని బేస్లెస్ ఆరోపణల్ని తెరపైకి తెచ్చారు. ఉగ్రవాదాన్ని ప్రపంచం అంతటికి ఎగుమతి చేస్తున్న దేశం పాకిస్తాన్. ఈ విషయం అందరికీ తెలుసు. భారత్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తుందంటే నవ్విపోతారు. అది కూడా పాకిస్తాన్ చెబితే ఎవరు మాత్రం నమ్ముతారు? ఇప్పటికీ ఆ దేశంలో ఉగ్రవాద సంస్థలు ప్రశాంతంగా మకాం వేశాయని స్పష్టంగా తెలుస్తోంది.
నిజానికి భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తా లేక పాకిస్తాన్ ఇప్పుడు ఇలాంటి రక్షణ ఒప్పందాల ముసుగులో మిత్రదేశాల చాటున దాక్కునే ప్రయత్నం చేస్తోంది. ఎప్పుడూ ఆర్థికంగా ఆదుకునే సౌదీ అరేబియా పలుకుబడిని, అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీని అందించే టర్కీ బలాలను అడ్డుపెట్టుకుని కూటమి రాజకీయాలు నడుపుతోంది. కానీ కేవలం స్వార్థపూరిత ప్రయోజనాల కోసం ఏర్పడ్డ ఈ కృత్రిమ పొత్తులు భారత్ ముందు ఎంతకాలం నిలబడతాయనేది ప్రశ్నార్థకమే. అపారమైన సంపద ఉన్న సౌదీ, వ్యూహాత్మక సైనిక బలగం ఉన్న టర్కీ, అణ్వాయుధాలున్న పాకిస్తాన్ కలిసి ఒకే వేదికపైకి రావడం శక్తివంతంగా అనిపించవచ్చు. కానీ ఈ దేశాల మధ్య అంతర్గతంగా ఉన్న తీవ్రమైన భిన్నాభిప్రాయాలు, ఒకరినొకరు మించిపోవాలనే స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఈ కూటమిని భారత్ పట్టించుకోవడం లేదు. వాస్తవానికి భారత్ ఇజ్రాయెల్ బంధం బలపడుతోంది. ఇదే పాకిస్తాన్ వణికిస్తోంది. ఇజ్రాయెల్ అత్యాధునిక రక్షణ టెక్నాలజీని భారత్ కు అందిస్తోంది. దీంతో పాకిస్తాన్ కు కడుపు మండిపోతోంది. అందుకే ఒకేసారి రెండు దేశాలపై పాక్ రక్షణ మంత్రి తన కడుపు మంటను ప్రదర్శించాడు. ఇస్లామిక్ నాటోను చూసి రెండు దేశాలను బెదిరించేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఒక భారత్ను ఎదుర్కోవడం పాకిస్తాన్ కు కష్టం. అలాంటిది ఇజ్రాయెల్ తో పెట్టుకుంటే అంతే సంగతులు. తెలిసి కొరివితో తల దూవుకుంటామంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ప్రాంతీయ ఆధిపత్యం కోసం, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం పాకిస్తాన్ సృష్టిస్తున్న ఈ ఇస్లామిక్ నాటో శబ్దాలు కాలగర్భంలో కలిసిపోతాయి. దీనివల్ల పశ్చిమాసియా ప్రాంతానికి ఎలాంటి శాంతి వనకూడదు. మండుతున్న సమస్యలకు ఇది ఏమాత్రం పరిష్కారం కాదు. కేవలం మీడియా హెడ్లైన్స్ లో నిలవడానికి ఆడుతున్న ఒక కాలయాపన నాటకం మాత్రమే.